మీ అందరికీ తెలుసు యూపీఏ ఫస్ట్‌లో మనంతా సిపిఐ, సిపిఎం లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి. దాదాపు 60 మందికి పైగా పార్లమెంట్ స్థానాలు అప్పుడు ఉండేవి. ఆ తరుణంలో అనేక చట్టాలొచ్చినాయి. ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, ఇంకా అనేక చట్టాలొచ్చినాయి. దాని తర్వాత కూడా ఇప్పుడు కమ్యూనిస్టులు లేకుండా ఉంటే ఇప్పటికే వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా అన్ని రకాల దాడులకి కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పేదాళ్ళపైన అన్ని రకాల దాడులకు పాల్పడతా ఉంది. కమ్యూనిస్టులు లేకపోతే ఈ పాటికి బ్యాంకులు అయిపోయాయి, ఎల్ఐసి అయిపోయేది, రైల్వేస్ అయిపోయాయి, రక్షణ వ్యవస్థ అయిపోయేది, సింగరేణి కోల్ సెక్టార్ అయిపోయేది. టోటల్గా మొత్తాన్ని అయినా కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు. విదేశీ పెట్టుబడులతో విదేశస్తులను ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి వీటన్నిటిని ఎదుర్కొనే వాళ్ళు ఎవరు? వీటన్నిటిని ఎదుర్కోవాలంటే మీరు కూడా ఆలోచన చేస్తే మీకు అర్థమైంది. ఇటువంటి వాటిని ఎదుర్కోవాలంటే అవి మన ఆస్తులు, నష్టాలతో ఉన్నాయి కాదు. నేను చెప్పినన్ని లాభాలతో ఉన్నటువంటి సంస్థలు. వీటన్నిటినీ ఆ విధంగా చేస్తూ ఉంటే ఎదుర్కోవాలంటే ఎవరంటే ఒక కమ్యూనిస్టులు.